షెల్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని ప్రెస్ చేస్తే నా డైలీ అప్డేట్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయన్నమాట. లేట్ చేయకుండా ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ బాత్ పౌడర్ అండి. ఇది వచ్చేసి మనం రెండే 2 ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే రెండే 2, బట్ దీంట్లో మనకి ఎన్ని కావాలనుకుంటే మనం అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో నేను యూస్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ అండ్ బియ్యపిండి, ఎయిదర్ సున్నిపిండి అండి. సో నేను ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పౌడర్ అనేది నేను సిన్స్ ఒక 5 డేస్ నుంచి మా పాపకి ట్రై చేస్తున్నానండి. మా పాపలో రిజల్ట్ నాకు కనిపించిన తరువాతే నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాననమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం బీట్రూట్ని తీసుకోవాలండి. అది ఫ్రెష్ బీట్రూట్ అయితే చాలా బెటర్ అండి. మనం తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో వేసేసి అందులో వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోతుంది కాబట్టి సో మనం ఫ్రెష్ది ప్రిఫర్ చేస్తే మనకి జ్యూస్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది. సో నా ప్రియారిటీ అయితే ఫ్రెష్వి మనం ఈరోజు తీసుకుంటే బెటర్ అండి. దాన్ని తీసుకొని మనం ఆ బీట్రూట్ని అనేది పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఎందుకు బీట్రూట్‌నే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పానంటే మనకి దీంట్లో విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఈ బీట్రూట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్‌గా ఉంటాయి. దీనివల్ల మనకి మొటిమలు వస్తాయి కదండీ, పింపుల్స్ తగ్గుతాయి. ఈ మొటిమల వల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి కదా, హైపర్ పిగ్మెంటేషన్, అవి తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ విటమిన్ సి అనేది బాగా యూజ్ అవుతుంది. అలా అని విటమిన్ సి నిమ్మకాయలో కూడా ఉంటుంది కదండి. మనం నిమ్మకాయని అని అంటే నిమ్మకాయ కొంతమంది ఫేస్‌కి డైరెక్ట్‌గా అప్లై చేస్తే పడుతుంది, పడదండి. కొంతమందికే సెట్ అవుతుందనమాట. సో నా ప్రియారిటీ అయితే నిమ్మకాయని డైరెక్ట్ ఫేస్‌కి అప్లై చేయడానికైతే నేను ప్రియారిటీ ఇవ్వను. సో అందుకోసమని నేను బీట్రూట్‌ని చూస్ చేసుకున్నానండి. ఇది ఇంకా హైడ్రేట్ కూడా చేస్తుందండి. డ్రై స్కిన్‌ని బాగా హైడ్రేట్ చేస్తుంది. దీంట్లో వాటరీ కంటెంట్ ఎక్కువ కాబట్టి మనకి ఒక ప్యాచ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. డార్క్ సర్కిల్స్‌ని తగ్గిస్తది. ఇంకా ఇంకొక చిన్న విషయం అండి, మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తాయి కదా, ఆ డార్క్ సర్కిల్స్ పోవడానికి కూడా మనకి ఈ బీట్రూట్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఈ బీట్రూట్ జ్యూస్‌ని తీసి మనము కళ్ళ కింద అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేస్తే మనకి రాను రాను ఇమ్మీడియేట్ రిజల్ట్ అయితే ఉండదండి. నిదానంగా స్లో అండ్ స్టడీ మోషన్‌లో మాత్రమే ఇది వర్కింగ్ అనమాట. సో నిదానంగా అయితే తగ్గుముఖం పడతాయన్నమాట. కానీ కళ్ళకి తగలకుండా చూడాలండి. మనకు మచ్చలున్న దగ్గర అప్లై చేయాలి కానీ కళ్ళకి తగలకుండా చూడాలి. దీంట్లో మెగ్నీషియం కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇచ్చింగ్ వస్తుంది. సో అందుకోసం ఆ ఒక్క టిప్పు కొంచెం జాగ్రత్త చేయండి. ఇంక ఇప్పుడైతే నేను ఆ బీట్రూట్ ముక్కలన్నిటిని మిక్సీకేసేసి ఆ పల్ప్ అనేది తీసేసానండి. ఆ జ్యూస్ చూసారు కదా నేనైతే ఆ రోజే తీసుకున్నాను. ఒక పావు కేజీ కంటే కొంచెం పైనే తీసుకున్నానండి. నాకు ఫుల్ ఒక పెద్ద బౌల్‌కే వచ్చింది. దాన్ని తీసుకొని ఆ విధంగా తీసిన పల్ప్‌ని నేను గ్యాస్ స్టవ్ మీద పెట్టానండి. నేను నా ఫస్ట్ ప్రియారిటీ కూడా ఏంట్రా అంటే నేను మసాలాలు యూజ్ చేసే గిన్నెనైతే యూజ్ చేయట్లేదండి. కాబట్టి నార్మల్ గిన్నెలో పెట్టను. మీరు కూడా అదే పెట్టండి. ఎందుకంటే మసాలాలైతే మనము ఇబ్బంది పడతాము. సో దానికోసము. ఇంకా మనకి ఇదొచ్చేసి మనం పెట్టిందంత జ్యూస్ అయితే మనకి థిక్ కాన్సిస్టెన్సీ వస్తుందండి. అర్థమవుతుంది లేదా? హాఫ్ వరకు వచ్చినా చాలు. ఇప్పుడు దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ సున్నిపిండిని రెడీ చేసుకున్నానండి. కొంతమంది ఓన్లీ బియ్యపిండే తీసుకుంటున్నారు. సో అది మీ ఇష్టం. మీరు సున్నిపిండి అయినా తీసుకోండి, లేకపోతే బియ్యపిండి అయినా తీసుకోండండి, ఇబ్బంది లేదు. దీంట్లో ఆ బీట్రూట్ జ్యూస్‌ననేది వేసి నేను బాగా మిక్స్ చేస్తున్నాననమాట. బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా, అంటే చెమ్మ తక్కువ, అంటే ఆ వెట్టంతా ఈ పిండి పీల్చుకునేటట్టు చేసి నేను దాన్ని జల్లెడ పట్టేసానండి. జల్లెడ పట్టి ఉన్నదాన్ని ఇంకా కొంచెం బాగా నీట్‌గా ముద్దలన్నిటిని కూడా కరిగేలాగా చేసేసి మెత్తటి పౌడర్ అయితే చేసుకున్నాను. దీన్ని ఇంకా వచ్చేసి నేను ఒక 1 అవర్ నేను ఎండలో పెట్టానండి. 1 అవర్ ఎండలో ఎందుకు పెట్టాను అనేసినానంటే అది మనకి ఊదోసన వస్తుందండి. ఎండలో పెట్టకుండా పోతే ఊదోసన వస్తుందనమాట. సో అందుకోసం పెట్టాను. ఇంకిప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేస్తున్నానని చూపిస్తున్నానండి. నేను 2 స్పూన్స్ వచ్చేసి నేను పౌడర్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ వచ్చేసి షుగర్ పౌడర్ తీసుకున్నాను. అందులో పావు స్పూను కస్తూరి పసుపు తీసుకున్నానండి. బాగా మిక్స్ చేసి నార్మల్ వాటర్ పోసి స్కిన్‌కి అప్లై చేసి కోటింగ్ లాగా వేసేసాననమాట. సో ఒక 5-10 మినిట్స్ తర్వాత నేను దాన్ని కొంచెం డ్రై అయిన తర్వాత నేను దాన్ని రబ్ చేసుకుంటూ దాన్ని రిమూవ్ చేస్తే నాకు వెంటనే అయితే రిజల్ట్ తెలిసిందండి. బట్ ఇంకా కొంచెం బెటర్ ఫీలింగ్ అనేసినానంటే మనం మిక్సీకేసేటప్పుడే దాంట్లో కొంచెం పసుపు యూజ్ చేసి కానీ వేస్తే బాగా యూజ్ అవుతుందండి. అంటే పసుపుని యూజ్ చేసి మీరు మిక్సీ పట్టేసుకోండి. మీకు బాగా రిజల్ట్ వస్తుంది. లేదా జల్లెడ పట్టేటప్పుడు. ఇక్కడ మీరు గనక చూసినట్లయితే నా చేతికే నేను అప్లై చేశానండి మీకు చూపించడం కోసం. అది స్కిన్ అనేది బాగా ఇది తెలుస్తూ ఉంది. సో, నేను దానికోసమని దాన్ని అప్లై చేసేసి ఒక 5-10 మినిట్స్ నేను దాన్ని ఉంచి అది కొంచెం డ్రై అయిన తర్వాత నేను దాన్ని అక్కడే వాటర్‌తో క్లీన్ చేశానండి. బట్ అప్పుడే పవర్ పోవడం వల్ల మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది మీకు అప్పుడే తెలియట్లేదు. సో, అందుకోసమని నేనిక్కడ బయటకి తీసుకొనొచ్చి చూపిస్తున్నాననమాట. నేనొక్కదాన్నే షూట్ చేసుకోవడం వల్ల నేను 2 చేతులు ఒకేసారి పెట్టలేకపోయానండి. సో, ఇదొచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ అప్లై చేసిందనమాట. ఇదొచ్చేసి నేను అప్లై చెయ్యని చెయ్యి. అది ఇందాక మీకు చూపించింది నేను అప్లై చేసిన చెయ్యి. రెండిటికి డిఫరెన్స్ చూసారు కదండీ! మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.